అనుకోండి ఉమ్, మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది. ఉమ్. అది ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నది చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్ చెప్పిన సందేశం ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూటమి కడితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? కూటమి కట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది? ఈ రెండు కంపేర్ చేసుకోవచ్చా? అక్కడ దీన్ని వక్రీకరిస్తున్నారు కానీ జగన్ టైంలోనూ భారీగా నిధులు వచ్చినాయి. అమరావతికి ఆయన అడగల, ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకు అమరావతి మీద లేదు లేదు, కాబట్టి ఆయన అడగలేదు, అడగలేదు. ఇవ్వలేదు. ఉమ్, మరి 10,000 అడిగితే కోట్లు ఇచ్చిండేవారా రెవెన్యూలో అప్పుడే? ట్యాక్స్లు ఇచ్చారు అంతే. ఉమ్, అప్పుడైనా అడిగితే ఇచ్చేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఓఆర్ఆర్ జగన్ అడగల, ఉమ్, కానీ ఇది అడిగాడు. ఏది విజయవాడ ఈస్ట్ బైపాస్ ఉమ్, ఇచ్చారుగా జగన్ అడిగితే కూడా. ఉమ్, అట్లాగే హైవేస్ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ కింద మారుస్తామంటే ఇచ్చారుగా వాళ్ళు. ఉమ్. ఇప్పుడైనా ఇస్తున్నారు. ఇవ్వకపోవడం అన్నది కేంద్రం దగ్గర లేదు. అడగాలి. అడగాలి, అడిగేది కరెక్ట్ గా అర్థమయ్యేలా అడగాలి. ఉమ్, మన స్వార్థానికైతే అది చెయ్యదు. అదేనండి. ఉమ్, ఉమ్, దాంట్లో అంటే మన స్వార్థం కోసం మా ఇళ్ళ ఏరియాలో కొంచెం రోడ్డు వేసేయి ఉమ్, అంటే వేయదు. ఉమ్, మిగతా వాటికి లింకప్ తో సిస్టమ్ ని చూపెడితే వేస్తుంది. ఉమ్. అప్పుడు